హాయ్, అందరికీ నమస్కారం. గులాబ్ జామున్ అన్న పేరు దీనికి ఎలా వచ్చిందో నేను చెప్పలేకపోయినా దీన్ని ఎలా చేశానో అయితే చెప్పగలను కదా. మొదటిసారి చేసినప్పుడు దీనికి క్రాక్స్ వస్తాయన్న విషయం కూడా నాకు తెలియదు. చేశాను, పక్కింటి వాళ్ళకి పంచాను. అబ్బా, ఒక్కటి కూడా క్రాక్ రాకుండా ఎలా చేసావు అబ్బా అంటే ఏదో అనుకున్నాను. కానీ సెకండ్ టైం చేసినప్పుడు క్రాక్స్ వచ్చాయి. అప్పుడు కానీ క్రాక్స్ రాకుండా ఎలా మేనేజ్ చేయాలని నెక్స్ట్ టైం నుంచి కాస్త తెలుసుకున్నాను, చేశాను. అయినా నాకు ఈసారి ఒక సమస్య వచ్చింది. పాత్రలో మీరు షుగర్ వేసి వాటర్ వేస్తారా, వాటర్ వేసి షుగర్ వేస్తారా మీ ఇష్టం. కానీ స్టవ్ ముట్టించిన వెంటనే కలుపుతూ ఉండాలి షుగర్ కరిగే వరకు. లేదంటే ఒక్కోసారి షుగర్ బాటమ్కి అంటుకొని మాడిపోతుంది. ఇక నేను తీగ పాకం కోసం వెయిట్ చేస్తున్నాను, కానీ ఎంతకీ రావట్లేదు. ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే నేను ఈసారి తీసుకున్న షుగర్ లోయర్ జిఐ ఇండెక్స్ ఉన్న షుగర్ తీసుకున్నాను. పాకంలో కొంచెం ఇలాచీ పౌడర్, కాస్త ఉప్పు వేశాను. ఇంకా ఏముంది, నేనైతే ఫ్రమ్ ద స్క్రాచ్ చేయలేదు, ప్రీమిక్స్ పౌడర్ తెచ్చుకున్నాను. వాటర్ చాలా తక్కువగా పడతాయి, చూసుకుంటూ వేయాలి. ప్యాకెట్ మీద ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఒకప్పుడైతే ప్యాకెట్ మీద ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఉండకపోయేవి. ఈసారి గమనించాను, ఈసారి కరెక్ట్గా ఉన్నాయి. ఓకే, ఇది సెట్ అయ్యే వరకు 15 నిమిషాల నుంచి అరగంట సేపు పక్కన ఉంచితే సరిపోతుంది. నాకు వేరే పని ఉండి నేను హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాను. ముందు చూసారు కదా, చేతికి అంతా స్టిక్ అవుతుండే పిండి. హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి తీసుకున్నప్పుడు ఒక్కసారి చేతితో మళ్ళీ మిక్స్ చేసుకుంటే దాని టెక్స్చర్ ప్రాపర్గా ఉంటుంది. క్రాక్స్ రాకుండా అసలు ట్రిక్ అంతా ఇక్కడే ఉంటుంది. చిన్న ముద్ద చేతికి తీసుకోవాలి, మరీ పెద్దగా తీసుకోకూడదు. ఆయిల్లో వేసిన తర్వాత అవి ఉబ్బుతాయి, మళ్ళీ పాకంలో వేసాక ఇంకాస్త ఉబ్బుతాయి. అందుకోసం చిన్నగా చేసుకోవాలి. అయితే చేతిలో కాస్త ప్రెస్ చేస్తూ చేయాలి. ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అవ్వకూడదు, మోడరేట్గా హీట్ అవ్వాలి. తర్వాత సిమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని గోలించాలి. చూసారు కదా, సైజ్ ఎంతగా ఇంక్రీజ్ అయిపోయింది. వెంటనే వస్తుంది ఆ మార్పు కూడా. బ్యాచ్కి 15 వేద్దాం అనుకున్నాము. ఫస్ట్ టైం లెక్క చూసుకోకుండా టక ఒక 20 పైన చేసాము. సరే చేసాం కదా అని వేసాం, కానీ తర్వాత అనిపించింది కాస్త ఫ్రీ స్పేస్ ఉంటే బాగుండేదని. సో నెక్స్ట్ ట్రిప్ అంతా 15 వరకు వేసాము ఈ ఆయిల్కి. ఇప్పుడు మీకు ఒక ఆశ్చర్యం వేయాలి కదా, వాటిని చూస్తుంటే క్రాక్స్ రాకుండా టిప్స్ అన్నారు, ఫుల్ క్రాక్స్ కనబడుతున్నాయి. గబా చేసాము. అందుకోసమే రెండో ట్రిప్ కాస్త జాగ్రత్తగా చేసాము. చూస్తూ ఉండండి, రెండో ట్రిప్కి క్రాక్స్ లేవు. మరొక ముఖ్య విషయం, వేడి పాకంలో వేస్తే మెత్తగా అవుతాయి. అదే రోజు తినదలుచుకుంటే వేడి పాకంలో వేసుకోవచ్చు. 2-3 రోజులు నిల్వ ఉండాలంటే మాత్రం పాకం కాస్త గోరువెచ్చగా అయిన తర్వాతే వేసుకోవాలి.